గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు నావల్ డాక్యార్డ్ సంబంధించిన పేపర్ 4 అనేది చెప్పబోతున్నాను. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ద పేపర్స్ హ్యావ్ బీన్ గివెన్. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మొత్తం నావల్ డాక్యార్డ్ సంబంధించి పేపర్స్ కనపడతాయి, యాజ్ వెల్ యాజ్ జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్. సో ఇనీషియలీ మనం చూసినట్లయితే జీకే అండ్ జిఎస్ క్వశ్చన్స్ చూసినట్లయితే విచ్ సెల్ ఆర్గనెల్లీస్ ఫంక్షన్ యాజ్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద లివింగ్ సెల్ అంటే మైటోకాండ్రియాని ఈ విధంగా మనము పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పుకోవచ్చు. ఏ బైట్ ఆఫ్ మ్యాడ్ డాగ్ కాజెస్, పిచ్చి కుక్క కడవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే హైడ్రోఫోబియా అంటారు. అంటే ఇది కరిచినప్పుడు వాటర్ అంటే చాలా భయం అన్నమాట. అదేవిధంగా వాళ్ళు వాటర్ అనేది కూడా తాగకూడదు ఆ టైంలో. సో ఈ విధంగా పిచ్చి కుక్క కరిస్తే ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఏం మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనేది మనం చాలా కేర్గా ఉండాలి. సో దానివల్ల వచ్చే రోగం ఏంట్రా అంటే హైడ్రోఫోబియా అంటారు. విచ్ డిసీజ్ ఈజ్ నోన్ యాజ్ అ సైలెంట్ కిల్లర్ అంటే హై బ్లడ్ ప్రెషర్ అనేది చూసినట్లయితే వన్ టైప్ ఆఫ్ సైలెంట్ కిల్లర్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది రావడం వల్ల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుందని నిదానంగా మీ ప్రాణాలు కూడా కోల్పోతారనమాట. హ్యూమన్ సలైవా కంటైన్స్ ద ఎంజైమ్ నోన్ యాజ్ అని అడిగాడు. ఈ సలైవా అనేది మనము సెలవరీ గ్లాండ్స్ నుంచి రావడం జరుగుతుంది. దీంట్లో ఉండే ఈ ఎంజైమ్ ఏంట్రా అంటే టైలిన్ అంటారు. టైలిన్ అనేది PTYALIN, ఈ స్పెల్లింగ్ గుర్తుంచుకోండి, టైలిన్. విచ్ గ్లాండ్ డిసపియర్స్ డ్యూరింగ్ ఓల్డ్ ఏజ్, ఏ గ్లాండు వయసు పెరిగే కొద్దీ ఈ విధంగా తగ్గిపోతుంది అంటే అది నిదానంగా మాయమైపోతుంది అంటే థైమస్ అని చెప్పుకోవచ్చు. ఈ థైమస్ అనే గ్లాండ్ మనం బిట్వీన్ ద చెస్ట్ మనం చూడొచ్చు. ద ఇన్సెక్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ కాలా అజార్, కాలా అజార్ అనే రోగం రావడానికి ఏ ఇన్సెక్ట్ మెయిన్ రెస్పాన్సిబుల్ అంటే శాండ్ ఫ్లై అనమాట. విచ్ ఈజ్ నోన్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ న్యాచురల్ ఫైబర్ అంటే సిల్క్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ న్యాచురల్ ఫైబర్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా విచ్ ఈజ్ నోన్ యాజ్ గ్రేవ్యార్డ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాల యొక్క గ్రేవ్యార్డు దేన్ని అంటారంటే స్ప్లీన్ని ఈ విధంగా రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క గ్రేవ్యార్డ్ అని మనం తెలుసుకోవచ్చు. ద గ్లాండ్ నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ దేన్ని అంటారంటే మన హ్యూమన్ బాడీలో పిట్యూటరీ గ్లాండ్ని ఈ విధంగా మనం చెప్తారనమాట. ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ ఈజ్ నోన్ యాజ్ అంటే మైటోసిస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ అని తెలుసుకోండి. అదే మయోసిస్ అంటే ఈ విధంగా జాయినింగ్ అనమాట. ఆ మయోసిస్, సినాప్స్, మైటోసిస్ అనేది ఖచ్చితంగా మీరు ఆ ఫిగర్స్ తెలుసుకోవాలి. ఇక్కడ సెల్ డివిజన్ని మైటోసిస్ అంటే, మయోసిస్ అంటే కలవడం అనమాట. కలిసిన ప్లేస్ని ఏమంటారంటే సైనాప్స్ అంటారు అనమాట. ఆ విధంగా గుర్తుంచుకోవాలి ఒక్కొక్కటి. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ యాక్ట్స్ యాజ్ ద క్యారియర్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్ టు ఆల్ ఇట్స్ పార్ట్స్ అంటే మనకు తెలుసు ప్లాంట్లో ఏ విధంగా ఈ వాటర్ మూమెంట్ అనేది, ఫుడ్ మూమెంట్ అనేది జరుగుతుంది అనేది. వాటర్ మూమెంట్ అయితే ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ అక్కర్స్ ఇన్ లీవ్స్ ఆర్ ప్లాంట్స్ త్రూ గ్జైలం అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ అనేది మనము ఫోలియం త్రూ జరుగుతుందని గుర్తుంచుకోవాలి. విచ్ ఈజ్ ద స్వీటెస్ట్ షుగర్ అంటే ఫ్రక్టోజ్ అనేది ఒక స్వీటెస్ట్ షుగర్ అని గుర్తుంచుకోవాలి. ద హియరింగ్ ఫంక్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ అంటే ఈ హియరింగ్ ఫంక్షన్ అనేది దేనికి సంబంధించింది ఈ విధంగా విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ అంటే టెంపోరల్ లోబ్ అని గుర్తుంచుకోండి. విచ్ మేజర్ కెమికల్ కాంపౌండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ కిడ్నీ అంటే హ్యూమన్ కిడ్నీలో ఏది మేజర్ కెమికల్ కాంపౌండ్ ఉంటుంది అంటే ఆ కిడ్నీ స్టోన్స్ల ప్రకారం చూసినట్లయితే ఆ కిడ్నీ స్టోన్స్లలో కాల్షియం ఆక్సలేట్ అనేది ఆ కిడ్నీ స్టోన్స్లలో ఉంటుంది. విచ్ మెటల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ అనేది మనకు తెలుసు ప్యాంక్రియాసు ఇన్సులిన్ని సెక్రీట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ లోపల జింక్ అనే మెటల్ ఉంటుంది. బ్లడ్లో అయితే ఐరన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనకి బ్లడ్లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. థర్స్ట్, హంగర్ అండ్ స్లీప్ ఆర్ కంట్రోల్డ్ బై విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మన బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ అనేది థర్స్ట్ కానీ, హంగర్ కానీ, స్లీప్ కానీ కంట్రోల్ చేయడానికి, మన బాడీ టెంపరేచరు కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. ఆల్కహాల్ అఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ అంటే సెరిబ్రము, సెరిబెల్లం, మెడుల్ అబ్లాంగేటా అని థింకింగ్, బ్యాలెన్సింగ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు.
ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా హ్యూమన్ బ్రెయిన్లో ఏ పార్ట్కి అఫెక్ట్ చేస్తుందంటే సెరిబెల్లం అని చెప్పుకోవచ్చు. ఈ సెరిబెల్లం అఫెక్ట్ చేయడం వల్ల అతని కాన్షియస్నెస్ అనేది తగ్గుతుందన్నమాట. విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద రెగ్యులేటింగ్ సెంటర్ ఫర్ స్వాలోయింగ్ అండ్ వామిటింగ్ అంటే మెడుల్లా అబ్లాంగేట్ అనేది ఈ విధంగా మింగడానికి కానీ వామిటింగ్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ చేంజెస్ ఇట్స్ సైజ్ బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ లైట్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది ఇట్స్ సైజ్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ లైట్ అని చెప్పుకుంటే ప్యూపుల్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా హ్యూమన్ ఐలో చాలా హెల్ప్ అవుతుంది ఆ విధంగా అమౌంట్ ఆఫ్ లైట్ని చేంజ్ చేయడానికి. విచ్ ఈజ్ అ ప్లాంట్ విచ్ ఈల్డ్స్ బయోడీజిల్ ఆర్ బయోఫ్యూయల్ అనమాట. ఏ ప్లాంట్ ఈ విధంగా బయోడీజిల్ లేదా బయోఫ్యూయల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందంటే జాట్రోఫా కర్కాస్ అని చెప్పి ఈ విధంగా ఈ ప్లాంట్ అనేది ఈల్డ్స్ బయోడీజిల్ ఆర్ బయోఫ్యూయల్ అని చెప్పుకోవచ్చు. జాట్రోఫా కర్కాస్. ద పార్ట్ ఇన్ ద హ్యూమన్ ఐ విచ్ రెగ్యులేట్స్ ద క్వాంటమ్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ అంటే ఐరిస్ అనేది ఈ విధంగా రెగ్యులేట్ చేస్తుంది క్వాంటమ్ ఆఫ్ లైట్ ఏదైతే కంట్లోకి రావడానికి నియంత్రించడానికి ఐరిస్ హెల్ప్ చేస్తుంది. ఈ కలర్ ఆఫ్ ద ఐ అనేది ఈ విధంగా ఐరిసే హెల్ప్ చేస్తుంది. కంటిలో రాడ్స్ అండ్ కోన్స్ అనేటివి కూడా ఉంటాయి. ఈ రాడ్స్ అండ్ కోన్స్ యొక్క మెయిన్ రోల్ కూడా మనం తెలుసుకోవాలి. ఆ కలర్ బ్లైండ్నెస్కి ఈ విధంగా చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ సాల్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ బోన్ ఇన్ లార్జ్ అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్లో బోన్లో ఏది ఉంటుందంటే కాల్షియం ఫాస్ఫేట్ అనేది బోన్లో ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ కాల్షియం ఫాస్ఫేట్ స్ట్రాంగెస్ట్ బోన్ ఏంట్రా అంటే ఇక్కడ మనము ఎనామిల్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెస్ట్ డన్ టు డయాగ్నోస్ క్యాన్సర్? క్యాన్సర్ ఉందా లేదా చెక్ చేయడానికి బయోప్సీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ద వైటమిన్ విచ్ ఈస్ కన్సిడర్ టు బీ ఏ హార్మోన్ ఈజ్ అంటే ఇక్కడ ఏ వైటమిన్ ఈ విధంగా టు బీ కన్సిడర్డ్ ఏ హార్మోన్ అని అడిగాడు. సో ప్లీజ్ గో త్రూ ఇంటర్నెట్. సో ఏ వైటమిన్ ఈ విధంగా కన్సిడర్ టు బీ ఏ హార్మోన్ అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఇంటేక్ ఆఫ్ విచ్ విటమిన్ ఈజ్ రికమెండెడ్ టు ఇంప్రూవ్ బ్లడ్ కోయాగ్యులేషన్? బ్లడ్ గడ్డ కట్టడానికి ఏది హెల్ప్ చేస్తుందంటే వైటమిన్ కే అనేది బ్లడ్ గడ్డ కట్టడానికి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ గడ్డ కట్టకుండా ఉండడానికి మన బాడీలో ఏది అంటే మెయిన్ రీజన్ అంటే హెపారిన్ అనే కెమికల్ ఉంటుంది కాబట్టి ఈ హెపారిన్ ఉండడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ కాకోకుండా ఉంటుంది. గడ్డ కట్టడానికైతే దెబ్బ తిరిగిన తర్వాత వైటమిన్ కే అనేది చాలా అవసరము, లేదంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా బ్లీడ్ అయిపోయి చనిపోతాం అనమాట. సో ఈ వైటమిన్ కేని నాఫ్థోక్వినోన్ అంటారు. హూ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఫర్ ద ఫస్ట్ టైం? విలియం హార్వే అనే అతను బ్లడ్ సర్క్యులేషను కనిపెట్టడం జరిగింది. ల్యాండ్ స్టీనర్ అనే అతను బ్లడ్ గ్రూప్స్ ఏ బి ఏబి ఓ గ్రూప్స్ కనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే ల్యాండ్ స్టీనర్ అనమాట. విలియం హార్వే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది కనుక్కోవడం జరిగింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం కనుగొన్నాడంటే పెన్సిలిన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు. హూ ఈజ్ క్రెడిటెడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫస్ట్ మ్యాన్ మేడ్ జీన్ ఇన్ ఎ ల్యాబ్ అంటే ఒక ల్యాబ్లో మ్యాన్ మేడ్ జీన్ కనిపెట్టింది ఎవరు మొట్టమొదటి వ్యక్తి అంటే డాక్టర్ హర్గోబింద్ ఖురానా. ఇతను జెనెటిక్ కోడ్లో ఇతనికి ప్రైజ్ కూడా రావడం జరిగింది, నోబెల్ ప్రైజు. డాక్టర్ హర్గోబింద్ ఖురానా ఈ విధంగా మొట్టమొదటి ప్రొడ్యూస్ చేయడం జరిగింది మ్యాన్ మేడ్ జీడ్ ఇన్ ఎ ల్యాబ్ అనమాట. జీరోఫ్థాల్మియా ఈజ్ ఎ డిసీజ్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ విచ్ విటమిన్ అన్నాడు. రెటినాల్ అనేది చూసినట్లయితే దీని డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం ఒక జీరోఫ్థాల్మియా అని గుర్తుంచుకోండి. ద లైఫ్ స్పాన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఎంతరా అంటే 3 నుంచి 17 రోజులని గుర్తుంచుకోండి తెల్ల రక్త కణాలు. అదే ఎర్ర రక్త కణాలు అయితే 100 to 120 డేస్ అనమాట. దీన్ని ల్యూకోసైట్స్ కూడా అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్ని ఎరిథ్రోసైట్స్ అంటారు. క్యాపిలరీస్ బ్లడ్ వెజల్ హ్యాస్ ద స్మాలెస్ట్ డయామీటర్. ఏవైతే క్యాపిలరీస్ ఉన్నాయో ఈ బ్లడ్ వెజల్స్ యొక్క వాటి యొక్క డయామీటర్ చాలా తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ద మెజర్మెంట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్రేస్ ఆర్ మెజర్డ్ బై. ఈ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్రేస్ యొక్క మెజర్మెంట్ అనేది స్పెక్ట్రోమీటరు ఈ విధంగా హెల్ప్ అవుతుంది ఈ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్రేస్ కనుక్కోవడానికి. డల్ రెడ్ కలర్ అనేది చూసినట్లయితే ఏం ఇండికేట్ చేస్తుందంటే హయ్యెస్ట్ టెంపరేచరు ఇండికేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు డల్ రెడ్ కలర్ అనమాట.
ద క్రెస్కోగ్రాఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై జగదీష్ చంద్ర బోస్ అనే అతను క్రెస్కోగ్రాఫ్ కనిపెట్టడం జరిగిందనమాట. పెన్సిలిన్ ఈజ్ ఏ యాంటీబయాటిక్ దట్ అక్వైర్స్ ఫ్రమ్ ఫంగి. పెన్సిలిన్, యాంపిసిలిన్ ఈ రెండు ఒక యాంటీబయాటిక్ అనమాట. ఇది మనము ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఫంగీ నుంచి తీసుకుంటాము. మనం ఎక్కువగా యాంటీబయాటిక్ పండించే ప్రాంతం ఏదిరా అంటే హరిద్వార్, రిషికేశ్ మనం వినింటాము. రిషికేశ్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ మనము ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట ఆ ప్లేస్లో. ద హైడ్రోజన్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. క్రింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు అంటే ఇక్కడ హైడ్రోజన్ మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్ కాదని మనం తెలుసుకోవాలి. ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ కెన్ టేక్ ప్లేస్ బై, సెల్ డివిజన్ అయితే మైటోసిస్ అంటారు, సెల్ ఈ విధంగా యాడింగ్ అయితే ఈ విధంగా కలిసిపోవడాన్ని మయోసిస్ అంటారు, కలిసిన ప్లేస్ని సెనాప్సిస్ అంటారు. ద ఎయిర్ బ్యాగ్ కంటైన్స్, ఈ ఎయిర్ బ్యాగ్స్లో ఏముంటాయి అంటే సోడియం అజైడ్ అనేది ఉంటాయని మనం గుర్తుంచుకోండి. అనిమోఫిలీ ఈజ్ ఏ పాలినేషన్ బై, ఈ అనిమోఫిలీ అనేది ఒక పాలినేషన్ పద్ధతి అనమాట. ఇది మొక్కలలో మనము ఫ్లాస్లలో చూస్తాము, విండ్ నుంచి వచ్చేదాన్ని పాలినేషన్ని యానిమోఫిలీ అంటారు. కెఫెయిన్ అనేది మనం చూసినట్లయితే ఒక ఆల్కలాయిడ్ అనమాట. అది కోకోకోలా డ్రింక్లో ఉంటుంది, అదే కాకోకుండా కాఫీలో కూడా మనం చూడొచ్చు. టాక్సానమీ అనేది ఈజ్ ద సైన్స్ డిఫైనింగ్ నేమ్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఈ టాక్సానమీ అనేది ఒక సైన్సు డిఫైనింగ్ నేమ్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి, ప్లాంట్స్ మరియు అనిమల్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి చెప్పే అధ్యయనాన్ని టాక్సానమీ అంటారు. అల్లా ఈజ్ హార్డర్ దాన్ ద ప్యూర్ మెటల్ అనమాట. అల్లా అనేది ఇట్స్ వెరీ హార్డర్ దాన్, ఒక ప్యూర్ మెటల్ కన్నా ఎక్కువ హార్డ్గా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ద కెమికల్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద రెయిన్ కోట్ ఏంట్రా అంటే, ఏ కెమికల్ ఈ విధంగా రెయిన్ కోట్లో తయారు చేయడానికి యూజ్ చేస్తారంటే పాలీవినైల్ క్లోరైడ్. మనకు పీవీసీ డోర్స్ కూడా మనం చూసిండొచ్చు. పీవీసీ అనేది మనము ఎక్కువగా ఈ బాత్రూమ్ డోర్స్ కానీ ఏదైనా పైప్స్ కానీ తయారు చేయడంలో ఖచ్చితంగా ఈ కెమికల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెయిన్ కోట్ మేకింగ్లో కూడా పీవీసీ అనేది చాలా యూజ్ అవుతుంది. వాటర్ హ్యాస్ గాట్ మోర్ హీట్ కెపాసిటీ, ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువ కెపాసిటీ ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ అకార్డింగ్ టు దేర్ అటామిక్ నంబర్. ఈ పీరియాడిక్ టేబుల్లో అరేంజ్మెంట్ ఏ విధంగా దీంట్లో చేశారంటే అటామిక్ నంబర్ ద్వారానే చేయడం జరిగింది. గ్రాఫైట్ అనేది వన్ టైప్ ఆఫ్ లూబ్రికెంట్ అని గుర్తుంచుకోండి. ఏ పార్ట్ ఆఫ్ ద ఐ డొనేట్ చేయడం జరుగుతుంది చనిపోయిన తర్వాత అంటే కార్నియా అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము దేన్ని చూసి మనం కలర్ ఆఫ్ ద ఐస్ ఇండికేట్ అవుతాయి అంటే ఐరిసే మనకు కలర్ ఆఫ్ ద ఐ అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ అంటే మెగ్నీషియం అనేది మనం చూడొచ్చు. ఇది ఈ విధంగా క్లోరోప్లాస్ట్లో ఉంటుందని గుర్తుంచుకోండి. ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 5 జూన్, 5th జూన్ ఎన్విరాన్మెంటల్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. 21 జూన్ అయితే యోగా డే అని గుర్తుంచుకోండి. ఇండియన్ రూపీ సింబల్ ఏదైతే ఉందో కొత్తగా ఇప్పుడు రూపీ సింబల్ అనేది ఎవరు తయారు చేశారంటే ఐఐటి ముంబై నుంచి ఉదయ్ కుమార్ ధర్మలింగం అనే అతను దీన్ని కనిపెట్టడం జరిగింది. అతనికి ₹1,00,00,000 కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ హిజ్ ఇన్వెన్షన్ ఆఫ్ ఐ అనేది ఏ విధంగా సింబల్ అనేది. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అలాట్. మీకు నచ్చినట్లయితే ఐ రిక్వెస్ట్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరియస్ యూ కెన్ కాల్ మీ ఆన్ 7666730252. నియర్ అబౌట్ 800+ వీడియోస్ అనేది ఉన్నాయి. ప్లీజ్ డోంట్ స్కిప్ మై ఛానల్. దిస్ ఈజ్ ది బెస్ట్ ఛానల్. చాలా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. హ్యావ్ ఎ గుడ్ డే యాజ్ వెల్ యాజ్ హ్యావ్ ఎ గ్రేట్ హెల్త్. And I request you to share it to your friends from the retired naval person. Thank you. Have a good day.